గోధుమ పిండితో ఇలా ఇంట్లోనే టేస్టీగా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్పు షుగర్, అలాగే 3 ఇలాచీ యాడ్ చేసేసి మెత్తగా ప్లెయిన్ పౌడర్ చేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ప్లెయిన్ పేస్ట్ కింద వస్తుంది. ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసేసి అందులోకి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. అర స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి మనం ఒక చపాతీ పిండి ముద్దలా అయితే కలిపేసుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. దాన్ని 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం పిండి తీసుకుని చిన్న బాల్స్ కింద చేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసి దాని మీద టూటీ ఫ్రూటీ కానీ లేకపోతే ఏదన్నా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ మనం అంటించుకుని పక్కన ఒక ప్లేట్లో అయితే రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ముందుగానే మనం ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఒక మందపాటి గిన్నెని. అందులో ఒక స్టాండ్ పెట్టుకుని నేను